యాహ్! హలో. హ్మ్. మేడం చెప్పండి. అదే ఫేస్‌బుక్ అను, ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ ఉంటాయి గదా! అవి చూడమన్నారు. ఓకే అండి. తర్వాత మధ్యాహ్నం నుంచి క్యాన్వాలో పోస్టర్‌లు అయి డిజైన్ చేయమంటే చేశాను. అంటే ఓకే. వాళ్ళు వాళ్ళెవరు చెప్పలేదు. అది మాకు లోపల సీనియర్ అన్న ఉన్నాడు మార్కెటింగ్ ఓకే. టీమ్‌కి. నాతో పాటు ఇంకో ఇద్దరున్నారు మార్కెటింగ్ టీమ్‌లో. అంటే డిజిటల్ మార్కెటింగా? నార్మల్ మార్కెటింగ్? డిజిటల్ మార్కెటింగ్‌కే. ఓకే. ఇంక ప్రాబ్లమ్ లేదుగా వాళ్ళు హెల్ప్ చేస్తారు. అన్న బా మాట్లాడుతున్నాడు సీనియర్ అన్న. హ్మ్. అన్నని అడిగా, "అన్న నాకు ఏందన్న పరిస్థితి" అంటే, హ్మ్. "ఏం చేస్తావు నువ్వు" అన్నాడు. "ఎస్‌ఈఓ చేస్తాను అన్న" అన్నా. హ్మ్. "సరే ఎస్‌ఈఓ టాస్క్ నీకు ఇస్తాలే" అన్నాడు. హ్మ్. ఎస్‌ఈఓ ఇస్తే మనం మేనేజ్ చేయగలం. హ్మ్. యాడ్స్ ఏమో ఆయన చేస్తాడంట అన్న. ఓకే. బడ్జెట్ అయి ఉంటాయి కదా డబ్బులు. అదేలెండి. అదే ఆయన చూసుకుంటాడంట. ఎస్‌ఈఓ ఇస్తా అన్నాడు నాకు. హుహుహు. వేరే అతనికేమో అసలు టోటల్‌గా డిజైనింగ్ ఇచ్చేసారు. ఓన్లీ డిజైనింగే. ఆయన డిజైనింగ్ ప్రొఫైలా? లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైల్‌ని డిజైనింగ్‌గా కన్వర్ట్ చేసారా? డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైలే ఇది డిజైనింగ్ కనెక్ట్ చేశారు. వాడికైతే క్యాన్వా ప్రో కూడా ఇవాళ కొనిచ్చారు డైరెక్ట్‌గా. అదేలే ప్రో లేకుండా ఎక్కువ చేయలేరులెండి. ఇక వాట్సాప్‌ది చూసారు పొద్దున సారు సెండ్ చేశాడు. ఓనరే సెండ్ చేశాడు. ఆ! మేనేజరు. 200 మెసేజ్‌లు ఏమో ఎళ్తాయి. అంతకు మించి ఎళ్ళవు అది ఇది అంటే ఈయన్నడిగాడు. ఈయనడిగితే $17 ఎంతో అయిద్ది. కొంటే పోయిద్ది అని చెప్పి అన్నాడు. హ్మ్. వాట్సాప్ మార్కెటింగ్ కోసం. ఆ! సరే అది కూడా చూద్దాం. ఒకసారి ఆలోచించండి. వర్కౌట్ అయిద్దంటే అది వాట్సాప్ కూడా మార్కెటింగ్ అంటే బల్క్ మెసేజెస్ అట్లయితే మన దగ్గర ఒకటుంది గదా! ఆ! ఆ! అదేమన్నా కావాలేమో చెప్పండి వర్కౌట్ తెలిసిన ఆ! వాళ్ళదుంది అని. ఏంటిది మేడం నాకు అర్థం కాలా. మన దగ్గర వాట్సాప్ మార్కెటింగ్ సాఫ్ట్‌వేర్ వాళ్ళతోటి టై అప్ అయ్యాం గదా! మీరు అయిపోయారా? ఆ! ఓకే. ఓకే. ఒకవేళ ఏదన్నా మన మాట వింటారు అనుకుంటే సీనియర్ అన్నకి చెప్పండి. మాకు తెలిసిన వాళ్ళ దగ్గర గూడా ఉంది వాట్సాప్ మార్కెట్ బల్క్ వాట్సాప్ ఇస్తారు. ఓకే. చెప్తాను మేడం. అదే ఆళ్ళు కొందామని చూస్తున్నారు. $17 అంట అది. అది $17 ఉంటే ఎక్కువ కాదు. మన దగ్గర పోతే 12,000 అట్లా అయితే 8,000 చిన్నది. ఆ! పెద్దదైతే 12,000 అట్లా ఉంటది. ప్రో వర్షన్స్. ఒక మాట చెప్తాను మేడం అయితే రేపొద్దున. ఆ! చెప్పండి. ఇంకా మన హ్మ్. వెబ్‌సైట్‌లో గూడా అప్‌డేట్ చేయాలి. నాకు టైం దొరకక అప్‌డేట్ చేయలేదు. అలాగే ఆహ్, ఏదన్నా ఆపర్చునిటీస్ వస్తే దాంట్లో గూడా మనకి జస్ట్ కమిషన్ లాగా వస్తది. అదే. వీళ్ళకిస్తే వీళ్ళు 1 ఇయర్ ప్యాక్ అంటున్నారు కదా! 1 ఇయర్ మనకి ప్లస్. ఏంటండి? ఇప్పుడు వీళ్ళకిచ్చామనుకోండి. ఇప్పుడు వీళ్ళు 1 ఇయర్ వాడి తర్వాత మళ్ళీ తీసుకుంటారు కదా! వీళ్ళకి అవసరమే కదా ఎప్పటికి. ఆ! అదొకసారి నెలకే 10,000 12,000 అవుతుంటది. అవును. అదే ఆయన సంవత్సరానికి తీసుకుందాం అంటున్నాను. అట్లా అయితే పర్లేదు. హ్మ్. కావాలంటే నేను టెక్నికల్ టీమ్ తోటి మీటింగ్ అరేంజ్ చేపిస్తాను. అవన్నీ నచ్చితే ఫైనల్‌గా ప్రైస్ మాట్లాడుకోవచ్చు అని చెప్పాను. నేను ఒక మాట చెప్తానయితే. హ్మ్. రేపొద్దున అన్నతో. ఇప్పుడంతా ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఎక్కువ ఈమెయిల్స్‌కెళ్ళి చెక్ చేసుకొని చూసుకునే ఓపిక జనాలకు ఉండట్లేదు ఇప్పుడు. వాట్సాప్ ఎక్కువ చూస్తున్నారు. అంతా డైరెక్ట్ వాట్సాప్. దాంట్లో ఏదో చిన్నగా ఓహ్, జాబ్ ఎట్లాగో కంటిన్యూ అయిపోయింది. చిన్నగా హ్మ్. నేర్చుకోండి. సరే. అక్కడ కొంచెం బాగా గ్రిప్ తెచ్చుకోండి. అందుకే వేరే కొన్ని ఆఫర్‌లు వస్తున్నాయి. వాళ్ళు కూడా కాల్ చేశారు ఇద్దరు. వేరే వాళ్ళా? కంపెనీలు. హ్మ్. అయి కొద్దిగా నేమ్స్ కూడా పెద్దయి అఫీషియల్‌గా ఉన్నాయి. అక్కడికెళ్తే ఇసుకిత్తారేమో ముందే వర్క్ నేర్చుకొని వెళ్దాంలే అని ఇంక అది నేను బెస్ట్ అండి. అది బెస్ట్. అందుకే ప్రిఫర్ చేయలే. ఎందుకంటే ఇక్కడ సీనియర్ అన్న కూడా మంచిగా చెప్తుండు. హ్మ్. హెల్ప్ చేస్తాడేమో ఫర్దర్‌గా అంటే మనకి వర్క్ రాకపోయినా కొద్దిగా ఏదో ఒకటి మేనేజ్ చేస్తాడని. అసలు ఫస్ట్ ఒక 6 మంత్స్ ఇక్కడ చేయాలండి. హ్మ్. మొన్న ఇంటర్వ్యూలో కూడా అన్న కొద్దిగా హెల్ప్ చేసిండులే. హుహు. ఆయనే తీసుకుంది. ఆ సీనియర్ అన్నే తీసుకుంది నన్ను. ఓకే. క్యాన్వా మేడం తెగ వాడుతున్నారు మేడం ఆళ్ళు. ఆ! ఆ! వేరే వాడికి నాకు రాలేదులే గాని అంత బాగా. హ్మ్. ఇప్పుడు డిజైనింగ్ ఇచ్చినోడు బాగా చేశాడు. ఈయన అదే. సీనియర్ అన్నకి అలవాటు కాబట్టి ఆయన బాగా చేశాడు. హ్మ్. మీరు పెద్దగా ఏం చేయలేదుగా. మనం అసలు ప్రాక్టీసే చేయలే అయి. ఆ! ఆళ్ళు బాగా చేస్తున్నారు. క్యాన్వా మెయిన్ ఇంపార్టెంట్ అంట. అవును. డిజిటల్ మార్కెటింగ్. ఇమేజెసే కదా! అట్రాక్ట్ చేసేది. అవునవును.
ఇమేజెస్‌తో పోస్టర్స్ చేసి ఒకసారి ఇవాళ వచ్చి మీ కంపెనీ వెబ్‌సైట్ ఒకటి షేర్ చేయండి. వాళ్ళు ఎలా చేస్తారు? వాళ్ళు ఎలా ఇది మనం కూడా కొంచెం చూడొచ్చు కదా! చేస్తాం. ఆ, వాట్సాప్‌కి పెట్టండి కంపెనీ వెబ్‌సైట్ లింకు. సరే అండి. ఒకసారి చూద్దాం వాళ్ళు కూడా ఎలా స్ట్రాటజీస్ అప్లై చేస్తున్నారని. ఉమ్, అలాగే ఒక రివ్యూ కూడా పెట్టండి. మామూలుగా రిటర్న్ రివ్యూ ఒకటి, వాయిస్ ఓవర్ ఒకటి. ఓకే మేడం, పెడతాం. ఆ, వాయిస్ ఓవర్ ఎన్ని 30 సెకండ్స్ ఉంటే చాలు కదా? 40. మీ ఎక్స్పీరియన్స్ మీరు ఎంతవరకు పెట్టాలంటే అది పెట్టండి. ఎందుకంటే మన నెక్స్ట్ వచ్చే వాళ్ళకి స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. యూజ్ అవుతుంది. అవును, అందరూ అలాగే కదా మేడం ప్రమోట్ చేసుకుంటుంది. మనం కూడా ఇంక తప్పదు అట్లానే చేయాలి ఇంకా. అసలు ప్రమోషన్ చేయాలి. ఇవాళ మేనేజర్ వచ్చిండు. ఉమ్, ఆయన నీ పేరు ఏంటి అబ్బాయి అన్నాడు. నా పేరు వంశీ అన్న. ఎవరు అంటే తెనాలి అడిగితే మనోడు వెళ్ళా అన్నాడు ఓకే. అని. తెనాలి లోకలా మీది? తెనాలి లోకలేనా? అంటే పక్కన, తెనాలి పక్కన. అని నేను నేర్చుకున్నందుకు తెనాలి రామకృష్ణ లాగా మనకేమన్నా అవుట్పుట్ తేవాలి నువ్వు అంటున్నాడు. ఓకే. మనకేం రాదు సరిగ్గా. ఏముందిలేండి, ఒక 1 మంత్ మీరు కనుక బాగా కష్టపడ్డారంటే ఇంకా నెక్స్ట్ మంత్ అలవాటు అయిపోయింది. ఒక 6 మంత్స్ చేశారంటే మాక్సిమం గ్రిప్ వచ్చేస్తుంది. అందుకే అన్నయ్య చెప్పి ఎస్ఈఓ తీసుకుంటున్నా. ఎస్సీ అన్నిట్లోనే ఇన్వాల్వ్ అవుతూ ఉండండి. వాళ్ళే ఒకవేళ మీరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా వాళ్ళు ఏం చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఓకే. ఎందుకంటే అన్ని వర్క్ల మీద గ్రిప్ ఉంటే మనం ఏదైనా ఏది ఇచ్చినా చేయగలుగుతాం. అవునవును. అంటే ఇప్పుడు ఇక్కడ అంటే వర్కౌట్ అయ్యింది. వేరే కంపెనీలు అన్ని అది అవ్వదు. మనకి ఎస్సీఓ వచ్చు అనుకున్నాం అనుకోండి, ఓన్లీ ఎస్సీఓ మీద వర్క్ ఇస్తే మనకు శాలరీస్ పెరగవు తర్వాత. మనకు శాలరీ రావాలంటే యాడ్స్లోనూ ఇన్వాల్వ్ అవ్వాలి, అలాగే ఈ డిజైనింగ్లోనూ ఇన్వాల్వ్ అవ్వాలి, కంటెంట్ రైటింగ్లోనూ అన్నిట్లోనూ ఎట్లాగో సీనియర్ అన్న కాబట్టి మీకు జెంట్స్ కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉంది. కొంచెం క్లోజ్గా మూవ్ అవుతా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడానికి ట్రై చేయండి. వాళ్ళ కంపెనీకి ఎలా ప్లాన్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు ఇవన్నీ. ఆయన వాళ్ళ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేశాడు 2. ఓకే. క్యాన్వా డిజైన్లు చేసిండు. వాట్సాప్ మార్కెటింగ్ చేశాడు. చాలా చేసాడు మేడం ఆయన. అదేలేండి, ఎక్స్పీరియన్స్ కాబట్టి చేస్తారు. అది మీరు అంటే మామూలుగా ఒక పక్కన లేడీస్ అనుకోండి, అంత క్లోజ్గా మాట్లాడలేరు. డౌట్లు ఉన్నా అడగలేము. అడిగినా ఎంతవరకు అంటే జస్ట్ అది తెలుసుకోవడం బయటకు రావడం, దాన్ని ఇంకేం డెప్త్ పక్కన కూర్చొని నేర్చుకునేంత ఛాన్స్ ఉండదు. అవునవును. మీరు జెంట్సే కాబట్టి పక్కన ఉన్నాయన మీరు ఇంకొంచెం క్లోజ్గా ఆయనతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, నేర్చుకోవచ్చు. మొత్తం ఒక 6 మంత్స్ వరకు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళతో మంచిగా క్లోజ్గా, వాళ్ళు ఎలా అన్నా ఉండని, ఒకళ్ళు తిట్టినా సరే వాళ్ళతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటా వాళ్ళ దగ్గర నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి మేడం అది. ఒక 6 మంత్స్ చేస్తే ఇంకా తర్వాత మీకే అన్నీ వచ్చేస్తాయి. అవునవును. ఓకే. ఇంకా మనకి ఈ మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, మొబైల్ ఎస్సీఓ. అవునవును. సరే, కంటిన్యూ చేద్దాం. ఓకే. మనకి మొబైల్ ఎస్సీఓ కూడా ఎలా ఉంటుందంటే, మనకి ఈ సెర్చ్ ఇంజిన్లో ఎస్సీఓ చేస్తే మన వెబ్సైట్ ఎలా వస్తుందో అలాగే ఈ మొబైల్ యాప్స్లో కూడా ఈ స్టోర్స్లో సెర్చ్ రిజల్ట్లో డిస్ప్లే అయ్యేలాగా చేస్తారు. దీనికి వచ్చేసి యాప్ డౌన్లోడ్స్ అనేవి హై ప్రయారిటీ అనమాట మనకి యాప్స్కి వచ్చేసరికి. ఎంత ఎక్కువ డౌన్లోడ్స్ ఉంటే అంత ఎక్కువ మన యాప్ అనేది మంచిగా ప్రమోట్ అవుతున్నట్టు. అలాగే రివ్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ యాప్కి. ఇవి రెండింటి మీద యాప్స్ బాగా పాపులర్ అవుతాయి. ఈ యాప్స్ని ఇట్లా మనం డౌన్లోడ్స్ చేయడానికి మనం మొత్తం కంప్లీట్గా ఒక మాన్యువల్ లాంటిది కూడా ఇన్సర్ట్ చేయాలి దాంట్లో. అంటే ఆ మాన్యువల్లో ఏంటంటే ఆ యాప్ని ఎలా ఓపెన్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి, ఇవన్నీ కూడా అన్నీ అక్కడే పెట్టామంటే ఈజీగా మనకి డౌన్లోడ్స్ అనేవి పెరుగుతాయి. ఎవరికి డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎవరికైనా అర్థం కాలేదు, అది ఏం చేయాలో అర్థం కాలేదు అనుకోండి, వాళ్ళు అన్ఇన్స్టాల్ చేసేస్తారు యాప్స్ని. అలాగే మనకి ట్రస్ట్ పెంచుకోవాలంటే జెన్యూన్ రివ్యూస్ అనేది ఉండాలి అక్కడ.
ఊరికే ఫేక్ రివ్యూస్ అలా పోస్ట్ చేయించడం అట్లాంటివి కూడా చేయకూడదు ఈ యాప్లో కూడా. అలాగే టైటిల్, డిస్క్రిప్షన్స్, సబ్ టైటిల్స్, కీవర్డ్స్ ఇవన్నీ కూడా ప్రాపర్గా అప్లై చేయాలి. బట్ అన్నిటికన్నా ఎక్కువగా కీ రోల్ ప్లే చేసేది డౌన్లోడ్స్ అండ్ రివ్యూస్ ఈ యాప్స్లోకి వచ్చేసరికి. ఈ యాప్స్కి మనకి ఎస్సీఓకి టైటిల్స్ ఎలా పెట్టాలి అని చెప్పాడు కదా. ఇంక్లూడ్ ద హై వాల్యూమ్ కీవర్డ్స్ న్యాచురల్లీ. మనం హై వాల్యూమ్ సేమ్ కీవర్డ్స్ కూడా హై సర్చ్ వాల్యూమ్ అండ్ లో కాంపిటీషన్ కీవర్డ్స్ సెలెక్ట్ చేసుకొని, ఇది వచ్చేసి మనకి 30 క్యారెక్టర్స్. వెబ్సైట్కి వచ్చేసి మనకి 50 to 60 క్యారెక్టర్స్. అలాగే 30 క్యారెక్టర్స్ వచ్చేసేమో యాపిల్ దానికి 50 క్యారెక్టర్స్ వచ్చేసరికి గూగుల్ ప్లే స్టోర్కి మనం ఇవ్వాలి. అంటే ఈ రెండు కూడా ఒక యాప్ రెండిట్లో వర్కౌట్ అయితే అవ్వదు. మేడం స్క్రీన్ షేర్ చేసారా? చేయలేదా? చూస్తున్నాను. యాప్కి వచ్చేసి గూగుల్ ఇప్పుడు ఒక యాప్ రెండిట్లో వర్క్ అవ్వదు మనకి. గూగుల్ ప్లే స్టోర్కి సపరేట్గా యాప్స్ ఉండాలి, అలాగే యాపిల్ స్టోర్కి సపరేట్గా ఉండాలి. యాపిల్ స్టోర్లో వాళ్ళ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా యాప్ డిజైన్ చేసుకోవాలి. గూగుల్ ప్లే స్టోర్లో ఈ స్టోర్ వాళ్ళ రిక్వైర్మెంట్స్కి తగ్గట్టుగా ఇక్కడ యాప్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి యాపిల్ స్టోర్కి మనకి 30 క్యారెక్టర్స్ కావాలి, అలాగే 50 క్యారెక్టర్స్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్కి రిక్వైర్మెంట్ ఉంది. అలాగే షార్ట్ డిస్క్రిప్షన్ వచ్చి మనకి గూగుల్ ప్లే స్టోర్కి 80 క్యారెక్టర్స్ ఇట్లా ఉండాలి. మనం మ్యాక్సిమం ఎక్కువగా గూగుల్ ప్లే స్టోర్కే యూజ్ చేస్తాము. అలాగే యూజ్ ద కీవర్డ్ రిచ్ కంటెంట్, హైలైట్ ద కీ ఫీచర్స్, బెనిఫిట్స్ అండ్ కాల్ టు యాక్షన్ బటన్ ఇవన్నిట్లో కామన్గా వస్తాయి. వన్ మినిట్ ఉంది. ఇక్కడ రిలవెంట్ కీవర్డ్స్ అనేది ఇక్కడ యాపిల్ స్టోర్కి వచ్చేసి మనకి ఇవ్వాలి. దీనికేమో పెద్ద కీవర్డ్స్ అయితే అవసరం ఉండదు గూగుల్ దానికి. ఎందుకంటే గూగుల్ మనకి కీవర్డ్ బేస్ మీద లేదు కదా ఎక్కువగా. ఇక్కడ యాప్ ఐకాన్ వచ్చేసి నీట్గా ఉండాలి. అలాగే స్క్రీన్ షాట్స్ అంటే మనము అక్కడ కంటెంట్ ఏముందో అదంతా కూడా స్క్రీన్ షాట్స్ కానీ వీడియో కానీ పెట్టాలంటే స్టెప్ బై స్టెప్ అది ఎలా ఆన్ చేసుకోవాలి, ఎలా లాగిన్ అవ్వాలి, అది ఫంక్షనాలిటీ ఎలా ఉంటుంది, ఇవి మొత్తం కూడా పెట్టాలి. అలాగే 30 సెకండ్స్ రివ్యూ వీడియో కూడా పెట్టొచ్చు అనమాట. ఇట్లా మనము మన యాప్ని ప్రమోట్ చేసుకోవడానికి యూజ్ చేయాల్సిన టెక్నిక్స్. ఇక్కడ వచ్చేసి యాప్ ఇంక్రీజింగ్ ద యాప్ విజిబిలిటీ టు డౌన్లోడ్ అంటే కీవర్డ్ రీసెర్చ్ టూల్స్, యాప్ ట్విక్ ఇదొకటి, మళ్ళీ మొబైల్ యాక్షన్ ఈ రెండు మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. ఈ సీనియర్ ఇది కూడా ఉంది. ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మనం కీవర్డ్ రీసెర్చ్ అనేది చేస్తాం. అలాగే అప్డేట్స్ అనేది ఫ్రీక్వెంట్లీగా అప్డేట్స్ చేస్తుండాలి. ఏదైనా బగ్స్ వస్తే ఫిక్స్ చేయడము, న్యూ కంటెంట్ యాడ్ చేయడము. ఇప్పుడు కూడా వెబ్సైట్స్ కనుక మనకు ర్యాంకింగ్ ప్రాపర్గా అవ్వాలి అంటే న్యూ కంటెంట్ యాడ్ చేయాలి. న్యూ కంటెంట్ యాడ్ చేయకపోతే ఏంటంటే మనం ఏమి కంటెంట్ యాడ్ చేయట్లేదు అనేసి గూగుల్ అనేది మన వెబ్సైట్ని క్రాల్ చేయడం ఆపేస్తుంది. క్రాల్ చేయడం ఆపేస్తే మనకు ఫస్ట్ ర్యాంక్ అనేది రాదు. అలాగే చిన్న చిన్న అప్డేట్స్ అనేవి చేస్తూ ఉండాలి. అలాగే మనం రెజ్యూమ్ కూడా నౌకరీలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి.
ఇట్లా ఇవన్నీ కూడా మనకు అప్డేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రీవియస్ అయితే మనకి ఇంత పర్టికులర్గా లేదు, అప్డేట్ అంత ఎక్కువగా చేయకపోయినా కూడా ర్యాంకింగ్ అనేది వచ్చేది. ప్రజెంట్ ఇప్పుడు అది రావట్లేదు. మనకి అప్డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. న్యూ కంటెంట్ అప్డేట్ చేయడము, లేకపోతే ఏదైనా చిన్న చిన్న ఫీచర్స్ అప్డేట్ చేయడం, ఇవన్నీ మనకేమో వెబ్సైట్లో వచ్చేసి ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేస్తాము, లైక్ టెక్నికల్ ఎస్ఈఓ. ఇక్కడ వచ్చేసి బగ్ ఫిక్సింగ్ చేస్తాం. అండ్ దీనికి కూడా మనకి మెజర్మెంట్ మ్యాట్రిక్స్ ఏంటి అంటే ర్యాంక్ బెటర్ రావడానికి యూజర్ ఎంగేజ్మెంట్. ఎక్కువ యూజర్స్ మన యాప్ని ఎక్కువగా యూజ్ చేస్తుంటే ఆ ప్లే స్టోర్లో మన యాప్ ర్యాంక్ అనేది టాప్లో వస్తుంది. ఇక్కడ కూడా మనం ఇన్ఫ్లుయెన్సర్ మార్కెట్ యూజ్ చేసుకోవటం, సోషల్ మీడియా ప్రమోషన్స్, రిఫరల్ ప్రోగ్రామ్స్, ప్రెస్ కన్వర్సేషన్, ఇలా ఇవన్నీ పెట్టి మన యాప్ని ప్రమోట్ చేసుకోవాలి. మనకి మెయిన్ ఇక్కడ ఇంపార్టెంట్ డౌన్లోడ్స్ ఎక్కువ ఉండాలి. అలాగే రివ్యూస్ కాన్సన్ట్రేట్ చేయాలి. మనం ఈ డౌన్లోడ్స్ పెంచుకోవడానికి మనం చేయవలసిన ఆప్షన్స్ ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మార్కెటింగ్ అని, సోషల్ మీడియా ప్రమోషన్స్ కానీ, సోషల్ మీడియాలో యాడ్స్, ఇవన్నీ ఇచ్చి మన యాప్ని డౌన్లోడ్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎక్కువగా పీపుల్స్ యూజ్ చేసేలా చూడాలి. బట్ మనకి ఎస్ఈఓ అంతా కూడా సేమ్ ఒకలానే ఉంటుంది. లైక్ వెబ్సైట్గా ఎస్ఈఓ కనుక పర్ఫెక్ట్గా తెలిస్తే యాప్ ఎస్ఈఓ చేసుకోవచ్చు, లైక్ ఈ కామర్స్ ఎస్ఈఓ చేయొచ్చు. బట్ ఈ కామర్స్ ఎస్ఈఓ అనేది కొంచెము డిఫికల్ట్గా ఉంటుంది. అది అక్కడ మనం చూద్దాం, అక్కడ ఏమేమి ఫీల్డ్స్ చేయాలి అవంతా. రివ్యూస్ వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా రెస్పాన్స్ ఇవ్వటము, ఎంకరేజింగ్ ద రేటింగ్స్, అంటే ఎవరైతే సర్వీస్ తీసుకుంటారో వాళ్ళకి మనం రేటింగ్స్, మా యాప్ ఎలా ఉంది, మీరు ఎలా యూజ్ చేస్తున్నారు అనేది దానికి రేటింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చేయాలి. అలాగే ఏబైబి టెస్టింగ్ అనమాట. అంటే మనం యాప్లో టెస్ట్ చేసుకోవడం, దీన్ని కూడా అంటే ఏ వర్షన్ బాగా వర్క్ అవుతుంది, యాప్ స్టోర్లో ఎలిమెంట్స్ యూజ్ చేయడం, స్క్రీన్ షాట్స్, ఇట్లా ఇవన్నీ కూడా మెటా డేటా ఇట్లా చేయడం. బట్ ఇది అంటే మనకి ప్రాక్టికల్గా నాకు అంత ఐడియా లేదు దీన్ని ఏ ఫ్యాక్టర్స్లో. బట్ యాప్స్ అయితే మామూలుగా ఇవి చూడడము చేయడం కొంచెం వరకు ఐడియా ఉంది. కానీ ఇక్కడైతే 2 వేరియబుల్స్ని యూజ్ చేసుకొని మనం యాప్ ఐకాన్స్, స్క్రీన్ షాట్స్, వీడియోస్, షార్ట్ డిస్క్రిప్షన్స్, ఇవన్నీ కూడా ఏబైబి టెస్టింగ్కి ఈ ఎలిమెంట్స్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్పాడంటే అన్ని ఎలిమెంట్స్ ఒక్కసారి కాకుండా ఒక్కొక్క ఎలిమెంట్ ఆ యాప్లో అప్డేట్ చేస్తూ చేయమని చెప్పాడు. అంటే ఫస్ట్ టైటిల్ పెట్టినప్పుడు ఏ టైటిల్ పెడితే బాగా వస్తుంది, ఏ డిస్క్రిప్షన్ పెడితే బాగా వస్తుంది, ఏ ఐకాన్ పెడితే బాగా వస్తుంది, ఇవన్నీ ఒక్కొక్క ఎలిమెంట్ చేంజ్ చేసుకుంటూ మనం యాప్ని టెస్ట్ చేసుకోవచ్చు, ఏబైబి టెస్ట్. అలాగే టెస్ట్ రిజల్ట్ని అనలైజ్ చేసుకోవటం. మన టెస్ట్ రిజల్ట్ని ఎలా అంటే కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అనమాట. మనం ఎలా ఇండికేటర్స్ మెజర్ చేస్తాము అంటే ఇన్స్టాల్ రేట్, ఎంగేజ్మెంట్ రేట్, టైం స్పెంట్, బౌన్స్ రేట్, ఇవన్నీ కూడా యాప్ని దాని పెర్ఫార్మెన్స్ని మెజర్ చేస్తాయి. అలాగే మ్యాట్రిక్స్, ఇది వచ్చేసి యాప్ టెస్టింగ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసి మనం యాప్ని టెస్ట్ చేసుకోవచ్చు, ఫ్రీ ఆటోమేషన్ టూల్స్ ఇవన్నీ. మన ఈ యాప్లో దీంట్లో మనము లాగిన్ అయితే మన యాప్ గ్రోత్, ఈ మెట్రిక్స్ అన్నీ కూడా ఇక్కడ తెలుస్తాయి అన్నమాట.
ఇంప్రూవ్ అండ్ ఏఎస్ఓ అంటే యాప్ సెర్చ్ ఆప్టిమైజేషన్. ఈ రిజల్ట్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. రన్ మొబైల్ ఏ/బై టెస్టింగ్ అంటే ఇక్కడ ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మనం ఏ/బై టెస్టింగ్ చేసుకోవచ్చు. వర్క్ విత్ గ్రో ఏజెన్సీ ఇవన్నీ కూడా మనం ఈ టూల్లో లాగిన్ అయ్యి వర్క్ చేస్తే మనకు అర్థమవుతాయి. ఇది వచ్చేసి ప్రైసింగ్ అయితే ఫస్ట్ ఇది ఫ్రీ వర్షన్ ఉంది. లైక్ నెక్స్ట్ ఇంకా కంప్లీట్ మనకి డీటెయిల్స్ కావాలంటే ప్రో వర్షన్లోకి వెళ్ళాలి. బట్ ఇది మనకి ఏదైనా ఒక యాప్ ఉంటే మీ కంపెనీకి ఏమైనా యాప్స్ ఉన్నాయా అంటే ఇన్స్టిట్యూట్కి? హలో, యాప్సా మేడం? తెలియదు మేడం, తెలీదనా? తెలియదు. ఒకసారి కనుక్కోండి, దాని మీద మనం చూద్దాం ఉంటే సరే మేడం. అది ఎలా ఉంది ఏం చేస్తున్నారు అనేసి. అప్పుడు మనం యూజ్ చేసి, ఎందుకంటే కొంతమంది ఇన్స్టిట్యూట్స్లో యాప్స్ పెట్టేసి వీడియోస్ కానీ క్లాసెస్ మెటీరియల్స్ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోమంటారు. మామూలు వెబ్సైట్లో ఉన్నాయి అవన్నీ. వెబ్సైట్ వెబ్సైట్ ఓకే. పొద్దున్న చూశాను నేను అవన్నీ. ఇది వచ్చేసి స్టోర్ మావిన్ అనేది ఇది మన డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఇస్తుంది. మన వెబ్సైట్ కన్వర్షన్ ఆప్టిమైజేషన్ ఇవంతా కూడా స్టోర్. ఇక్కడ ఇంక ఇది లాగిన్ అయ్యి మనకి యాప్ ఉంటే కానీ మనకి ఈ డేటా అనేది ప్రాక్టికల్గా చూపించడానికి కుదరదు. జస్ట్ ఏ/బై టెస్టింగ్, ఫైర్ బేస్ ఏ/బై టెస్టింగ్ యూస్ఫుల్ ఇన్ యాప్ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ టూల్ యూజ్ అవుతుంది. యాప్ క్రియేషన్స్, ప్రొటెక్ట్ యువర్ బ్యాక్ అండ్ ఏపీ. ఓకే, ఇవి మొత్తం అది యాడ్ చేస్తే కానీ మనకి రాదు. యూజర్ రిక్వెస్ట్, బ్యాడ్ రిక్వెస్ట్, ఇదంతా మనం ఒకసారి ప్రాక్టికల్గా చేస్తే ఏదైనా ఒక యాప్ అవైలబుల్లో ఉంటే దాని మీద చూడొచ్చు. ఆ యాప్ని ఇందులో యాడ్ చేసుకుని. బట్ మనకి యాప్ మీద ఏదైనా ఆపర్చునిటీ వస్తే మనకి ఇది యూజ్ అవుతుంది, లేకపోతే మనకి ఇది అంత పెద్దగా యూజ్ చేయరు. బట్ మా ఆఫీస్లో యాప్ ఉంది కానీ వాళ్ళు ఏమి అదేమి ఇవ్వలేదు క్రెడెన్షియల్స్. ఇది ఐటీ కంపెనీలకు వెళ్తే అక్కడ డిజిటల్ మార్కెటింగ్ వల్ల పనిపడుతుంది మేడం. ఇప్పుడు మేము చేసే ఆఫీస్లో కూడా ఉంది, బట్ వాళ్ళు ఏంటంటే ఏమి డీటెయిల్స్ ఇవ్వలేదు అడిగితే. చిన్న కంపెనీలు మెయింటైన్ చేయమనుకుంటుంది. వాళ్ళు ఏంటంటే వెబ్సైట్లో మెయింటైన్ చేయకుండా యాప్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ వెబ్సైట్ ఉంది అంటే వాళ్ళదే సాఫ్ట్వేర్ కంపెనీ కదా, ఒక యాప్ డిజైన్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు క్లాసెస్ కావాలన్నా, ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతాయి అనుకోండి, ఆ క్లాసెస్ మొత్తం ఏంటంటే యాప్లో అప్లోడ్ చేసేస్తారు క్లాస్ అయిపోగానే. స్టూడెంట్స్ వెళ్ళిపోయి ఆ యాప్లో చెక్ చేసుకొని ఇంకా మెటీరియల్ కావాలన్నా అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటాం. వెబ్సైట్లో ఏం పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 2000 కోర్సెస్ పెట్టారు దాంట్లో. అన్నీ పెట్టారు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏం రన్ అవ్వట్లేదు. జస్ట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ఒకటి, టెస్టింగ్, ఏఐఎంఎల్ ఏయో 2-3 ఉన్నాయి కానీ అన్నీ ప్రాపర్గా రన్ అవట్లేదు. ఒక డిజిటల్ మార్కెటింగ్ ఒకటి ప్రాపర్గా రన్ అవుతుంది. స్టార్టప్ కదా, వాళ్ళు ఏదైనా యాప్ ఇస్తే వీటన్నిటి మీద మనం చెక్ చేయొచ్చు ఒకసారి. అవునవును, మా దాంట్లో ఉందో లేదో తెలియదు మేడం. మరి ఉంటే ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే మనం ఏం చేయలేము. వాళ్ళు ఇస్తే మనం ఒకవేళ యాప్ ఉంటే ఇస్తే మనము ఇవన్నీ ప్రాక్టికల్గా చేయొచ్చు. అదే ఇక్కడ వచ్చేసి ఇది కూడా సేమ్ మనకి డైలీ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది వస్తున్నారు, మంత్లీ యాక్టివ్ యూజర్స్ ఎంతమంది,
రిటెన్షన్ రేట్ అంటే మళ్ళీ ఎగ్జిస్టింగ్ యూజర్స్, రిటర్నింగ్ యూజర్స్ ఎంతమంది ఉన్నారు. సేమ్ అక్కడ ఉండే ఎలిమెంట్సే ఇక్కడ కూడా ఉంటాయి, బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ టూల్స్ డిఫరెంట్ ఉన్నాయి. ఈ కన్వర్షన్ రేటు, సెషన్ లెంత్, లైఫ్ టైం వాల్యూస్, ఇవన్నీ కూడా మనం ఈ టూల్స్ని యూజ్ చేసుకుంటే మనం ఇవన్నీ కూడా మెజర్ చేయొచ్చు. వాడి టూల్స్ లేకుండా అంటే మనకి ఇవి ఎట్లా ఉంటాయో కూడా అర్థం కావు, జస్ట్ ఊరికే టెక్స్ట్ చదువుకోవడమే. ఇక్కడ జస్ట్ ఫార్ములాస్ వేసారు, రిటెన్షన్ డే అని. 1:25 అంటే 40%, రిటెన్షన్ రేట్ డే అంటే 30:5 అంటే 10%. ఇట్లా యావరేజ్ సెషన్ లెంత్ 3 to 5 minutes. ఇట్లా మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి వేస్తారు. అంటే ఈ కన్వర్షన్ రేట్స్ని వీటన్నిటిని బేస్ చేసుకొని మనకు పర్సంటేజ్ అనేది ఇస్తారు. రిటెన్షన్ రేట్ అంటే ఫార్ములా యూజర్స్ రిటైన్ అండ్ యూజర్స్ ఎక్వైర్డ్ ఇంటూ 100. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, రిటర్న్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఫార్ములాస్ అన్ని క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు. యాప్ అనాలిసిస్ చేయడానికి ముందు ఈ టూల్స్ మీద మనకి ఐడియా వస్తే ఇంకా రిమైనింగ్ యాప్స్ని పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు. ఎవరు చేయను, ఓకే నేను ఎంతసేపు అయింది వచ్చి, నేను చూడలేదు. ఫైర్ బేస్ అనాలిసిస్ అంటే బై గూగుల్లో ఇక్కడ చేయడానికి ఇక్కడ మనకి ఉంది కదా, ఈ ఫైర్ బేస్ అనాలిసిస్లో మనకి ఏమేమి డేటా వస్తుంది, జస్ట్ ఫ్రీ రియల్ టైం ట్రాకింగ్ చేయడానికి వస్తుంది. ఇది ఫ్రీగానే ఇస్తుంది ఈ టూల్. అలాగే డీప్ ఇంటిగ్రేషన్ విత్ ఆండ్రాయిడ్ అండ్ iOS యాప్స్. ఇది ఈవెంట్ బేస్డ్ ట్రాకింగ్ అండ్ యూజర్ ప్రాపర్టీస్ అండ్ బిల్ట్ ఇన్ ఏబై టెస్టింగ్ అండ్ కన్వర్షన్ ఫినల్స్. ఈ ఫైర్ బేస్ని యూజ్ చేసుకొని మనం ఈ డీటెయిల్స్ అన్నీ తెచ్చుకోవచ్చు అనమాట. యాప్ అంటే ఇది ఈ టైల్ని యూజ్ చేసి మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ కాంపిటేటర్ ట్రాకింగ్, రెవెన్యూ అండ్ డౌన్లోడ్ ఎస్టిమేషన్ అండ్ యాప్ యూజెస్ అండ్ ట్రెండ్స్. యాప్ అనేది ఈ మార్కెట్ ఇంటెలిజెన్స్ నేను కాంపిటేటర్ ట్రాకింగ్ని చేస్తాం. మనం కాంపిటేటర్ ట్రాకింగ్ చేయాలంటే ఓవర్ సజెస్ట్ అవి యూజ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది మనకి. ఈ అండ్ ఇది మిక్స్ ప్యానల్ అనేది ఇది అడ్వాన్స్డ్ బిహేవియరల్ అనాలిసిస్ అంటే ఈ యూజర్ జర్నీ ట్రాకింగ్ అండ్ ఫున్నెల్ అనాలిసిస్. అంటే మనము సెలెక్ట్ చేసుకునే ఫున్నెల్స్ ఉంటాయి కదా, జస్ట్ బేస్డ్ ఏజ్ బేస్డ్ లైక్ బిహేవియర్ వైజ్గా ఇట్లా మనం సెగ్మెంటేషన్స్ ఫినల్స్ క్రియేట్ చేసుకుంటూ వాటిని అనాలిసిస్ చేయడానికి స్ట్రాంగ్ విజువలైజేషన్ టూల్. ఇది మనకి అనాలిసిస్ చేయడానికి బిహేవియర్, మన యాప్ బిహేవియర్ ఎలా ఉంది, అనాలిటిక్స్ ఎలా ఉన్నాయని చెక్ చేసుకోవడానికి ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. మా అన్నయ్య వాళ్ళు ఇదే యూజ్ చేస్తున్నారు మేడం. మిక్స్ ప్యానల్, ఓకే. మిక్స్ ప్యానల్ అను యాంప్లిట్యూడ్, ఆయన ప్రొడక్ట్ మార్కెటింగ్ మేనేజర్ అక్కడ. ఓకే ఓకే, ఈ టూల్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అంటే వాళ్ళు
యాప్స్ చేస్తారు వాళ్ళు. అవునవును. ప్రొడక్ట్ అంటే వాళ్ళకి యాప్ అయి ఉంటది. మళ్ళీ ఒకసారి మా సార్ వాళ్ళు అడిగితే ఒక మినిట్ వస్తుంది. లేదంటే ఒక యాప్ అనేది ఏదైనా యాప్ రెడీ చేసుకుని కానీ మనం ఇవన్నీ చేయడానికి ఫ్రీగా చేయొచ్చా మేడం యాప్? చేయొచ్చు. బట్ దానికి హోస్టింగ్ ఇవన్నీ కూడా కావాలి. చేయొచ్చు, కాకపోతే మనకి టైం సరిపోవట్లేదు ఇవన్నీ చేయడానికి. కోడింగ్ తోటి యాప్ చేయటం కొంచెం కష్టం కానీ కోడింగ్ అయితే కష్టం. యాప్ కోడింగ్ అంత మనకి అంటే టెక్నాలజీ మీద గ్రిప్ ఉండాలి, అవంతా బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అవన్నీ. బట్ నార్మల్గా విక్స్ వెబ్సైట్ ప్రొవైడ్ చేస్తుంది, కానీ అది సపోర్ట్ చేయట్లేదు. మామూలు ఈజీగా అయిపోతుంది, ఒకటి ప్రాక్టికల్గా చేసి చూపించడానికి ఉంటుందని ట్రై చేశా. బట్ అది వర్కౌట్ అవ్వలేదు, అది డౌన్లోడ్ అవ్వలేదు క్రియేట్ అయినాక. అది ప్రాపర్గా ఎందుకో ఏందని ఆన్ అవ్వట్లేదు ఇది. సరే ఓకే అండి. అదేమంటే ఒకసారి చూపించామనుకోండి ఎగ్జాంపుల్ అర్థమవుతుంది, ఓవర్కి ఇట్లా చెప్పేదానికన్నా అని చూశాను. అది యాప్ మనకి ప్రాపర్గా రాలేదు విక్స్లో. ఇంకేదన్నా ప్లాట్ఫామ్ చూసుకొని యాప్ డిజైన్ చేయాలి. ఈవెంట్ ట్రాకింగ్స్ అనమాట, ఈ బిహేవియర్ ఈవెంట్ ట్రాకింగ్. ఇందులో వచ్చేసి మనకి హై ప్రయారిటీ ఏముంటుందంటే యాప్ యూఎక్స్ డిజైన్ చేయడం. ఎందుకంటే యాప్స్ చిన్నవి, అందులో వచ్చే కంటెంట్ చిన్న లెటర్స్ వస్తాయి. అలాగే మన ఫాంట్ సైజు, స్టైలు, కలర్స్ అనేవి చాలా హై ప్రయారిటీ అనమాట. వెబ్సైట్ అనుకోండి కాస్త పెద్దది కాబట్టి మనకి ఓకే అర్థమవుతాయి. బట్ ఈ యాప్ వచ్చేసరికి మొబైల్ స్క్రీన్లోనే రావాలి. మొబైల్ స్క్రీన్లో రావాలంటే పెద్ద పెద్ద అక్షరాలు అవి సెట్ అవ్వవన్నమాట. ఇవి చాలా మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తాయి యాప్ స్టోర్లో. ఈ కంటెంట్ అనేది ఫార్మాట్, టెక్స్ట్ ఫార్మాట్ ఇవన్నీ కూడా మనం చాలా కేర్ తీసుకోవాలి యాప్ చేసుకునేటప్పుడు. అలాగే ఇక్కడ వచ్చేసి ఈవెంట్ ట్రాకింగ్ అంటే మానిటర్ యాప్ యాక్షన్స్ లైక్ బటన్ క్లిక్స్ కానీ స్క్రీన్ వ్యూస్, పర్చేజెస్ ఇవన్నీ కూడా ఈవెంట్స్ అనేవి ట్రాకింగ్ చేసుకోవాలి. ఫున్నల్ క్రియేషన్ అంటే మనం జస్ట్ ఎంతమంది సైన్ అప్ అయ్యారు, ఎంతమందికి వెల్కమ్ మెసేజెస్ పంపించాలి, లేకపోతే ఎంతమంది బర్త్డే విషెస్ పంపించాలి, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్ మనం కార్ట్లో యాడ్ చేస్తే దానికి ఎట్లా మనము వాళ్ళు జస్ట్ కార్ట్లో యాడ్ చేసుకొని వాళ్ళు బై చేయకుండా ఉంటే వాళ్ళకి మెసేజ్లు పంపడం, ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా
అనాలిసిస్ అనేది చేసుకోవాలి. లైక్ ఏముండదు సేమ్ లైక్ మన వెబ్‌సైట్ చేసినట్టే. బట్ అంటే ఫార్మాట్ మారుతది అంతే. సిగ్మెంటేషన్స్ వచ్చి మనం గ్రూప్స్, బిహేవియర్, డివైజెస్, లొకేషన్స్ వీటన్నిటిని బేస్ చేసుకొని మనం సిగ్మెంటేషన్స్ చేసుకొని ఇంకా ఈ అనాలిసిస్ చేసుకోవటం, ఈ టూల్స్‌ని యూజ్ చేసి యాప్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది, ప్రాపర్‌గా చేయడము, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడము ఇవే ఉంటాయి కంటిన్యూస్. బట్ అవి వచ్చేసి ఓన్లీ మనకి అవైలబుల్ మొబైల్ ఉంటది. కొన్ని డెస్క్‌టాప్ యాప్స్ కూడా ఉంటాయి. ఈ డెస్క్‌టాప్ యాప్స్‌కి పర్లేదు మనకి మరి ఈ మొబైల్ యాప్స్ కన్నా ఈ డెస్క్‌టాప్ యాప్స్ అంటే జస్ట్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ అయిపోయి మన ఇన్‌స్టాల్‌లో మన డెస్క్‌టాప్‌లో స్టోర్ అయిపోతది. అక్కడి నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. అది మనం కొంచెం ఎందుకంటే మన స్క్రీన్ సైజ్ వస్తది కాబట్టి దానికి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు గానీ, ఈ మొబైల్‌లో ఏ యాప్ అయితే ఉంటదో దానికి కంటెంట్ దగ్గర చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఫాంట్ సైజ్ గానీ, రాసే కంటెంట్ గానీ, షార్ట్ డిస్క్రిప్షన్‌లోనే మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా యాడ్ చేసేలాగా డిజైన్ జేసుకోవాలి. ఇక్కడొకటి మనకు మెయిన్ ఫోకస్ ఏముండదంటే, ఒకవేళ ఒక యూజర్ వచ్చి ఒక యాప్‌ని ఓపెన్ చేసి, ఫస్ట్ పేజ్ చూసి సెకండ్ పేజ్‌కెళ్ళాక డ్రాప్ అయ్యాడు. ఒక యూజర్, ఇద్దరు యూజర్స్ అలా డ్రాప్ అయితే ఓకే. ఒకవేళ 100 యూజర్స్ వస్తే అప్ టు ఒక 60 యూజర్స్ సెకండ్ పేజ్ నుంచి డ్రాప్ అవుతున్నారనుకోండి. అక్కడ మనం అనాలిసిస్ చేయాలి. ఎందుకు డ్రాప్ అవుతున్నారు ఇక్కడి నుంచి? అంటే ఇక్కడ మనం ఏమి ఇంప్రూవ్ చేసుకోవాలి? ఇక్కడ నావిగేషన్ ఇంప్రూవ్ చేయాలంటే ఎలాంటి కంటెంట్ రాయాలి? లేదు ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే నచ్చలేదు. లేకపోతే ఓపెన్ అవ్వట్లేదు లాగిన్స్. ఇట్లాంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ కూడా మనం మెజర్ చేసుకోవాలి. మానిటరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యాప్స్‌కి. ఎందుకంటే మనకి యాప్స్‌కనేది ఎంత ఎక్కువ విజిటర్స్ వస్తే అంత సెర్చ్ రిజల్ట్‌లో టాప్ వస్తది కాబట్టి హై ప్రయారిటీ. దీనికి మామూలుగా ఎస్‌సిఓ చేయడము ఇవన్నీ కూడా అంతగా ఏముండవు. నార్మల్‌గా ఊరికే ఆ లింక్స్ తీసుకొని ఎస్‌సిఓలు ఇవన్నీ చేయడం. బట్ మనకేంటంటే డౌన్‌లోడ్స్ చేపించుకోవడం, ఇలా ప్రమోట్ చేసుకోవడము ఇవన్నీ ఎక్కువుంటాయన్నమాట. మనకి మామూలుగా అయితే ఎక్కువ యాప్ అనేది బాగా ఇన్‌స్టాలేషన్స్ పెరగాలి అంటే ప్రమోషన్స్ ఎక్కువ చేయాలి. ఇప్పుడు మనకి కొన్ని యాప్స్ ఉన్నాయి. వెబ్‌సైట్ లేకుండా ఓన్లీ యాప్స్ మీదే బిజినెస్ రన్ చేస్తారు. లైక్ మీషో గాని, ఇట్లా మింత్రా గాని, ఇట్లా మాక్సిమం యాప్స్ తోటి ఎక్కువ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకేంటంటే యాప్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యాప్ మార్క్ ఈ యాప్ మార్కెట్‌లో 2 టైప్స్‌గా ప్రమోట్ చేస్తారు. ఒకటి యాడ్స్, రెండోది ఆర్గానిక్. ఆర్గానిక్ కన్నా కూడా యాడ్స్ ఎక్కువ ఇవ్వడం ద్వారానే ఎక్కువ యాప్ ఇన్‌స్టాలేషన్స్ జరుగుతాయి. లైక్ ఈ ఊబర్ కూడా యాపే, ఇలా ఓలా యాప్స్, ఇవి మళ్ళీ మన స్విగ్గీ యాప్ ఇవన్నీ కూడా వాళ్ళకి వెబ్‌సైట్స్ కన్నా కూడా ఎక్కువ యాప్స్ మీదే బిజినెస్ రన్ అవుతది. అలాంటి కంపెనీస్‌లో ఏదన్నా మనకు వస్తే ఇవన్నీ కూడా మనకి యూజ్ అవుతాయన్నమాట. ఇవన్నీ మనం ప్రాక్టికల్‌గా చేయొచ్చు. అసలు అది ఎలా ఉంటుంది? ఎలా రన్ అవుతది? ఇవన్నీ చేయడానికి మనకి బాగా అంటే నేర్చుకోవడానికి గానీ, ప్రాక్టికల్స్ చేయడానికి గానీ ఇలాంటి యాప్స్‌కి మనకి ఛాన్స్ ఉంటది. అలాగే ఇక్కడ యాప్ స్టోర్ ఆప్టిమైజేషన్ అంటే ఆ టైటిల్స్, కీవర్డ్స్, స్క్రీన్ షాట్స్, రివ్యూస్ ఇవన్నీ మనం యాడ్ చేసుకోవాలి. అంటే లైక్ మనం డైరెక్టరీస్, సోషల్ బుక్ మార్కింగ్ ఇవన్నీ వెబ్‌సైట్‌కి ఎలా చేస్తామో అవన్నీ ఇక్కడ ఏముండవు. మనకొచ్చేసి టైటిల్, కీవర్డ్స్ దాంట్లో పెట్టే స్క్రీన్ షాట్స్ అంటే ఈ యాప్‌ని ఎలా ఓపెన్ చేయాలి? ఎలా క్లోజ్ చేయాలి? దాంట్లో ఉన్న ఆప్షన్స్ ఏంటి? వాటిని ఎలా రీడ్ చేసుకోవాలి? లేకపోతే ఎలా యూజ్ చేసుకోవాలి? ఇవన్నీ గూడా మనం స్క్రీన్ షాట్స్ పెట్టి ఆప్టిమైజ్ చేస్తామనమాట. కంటెంట్ మార్కెటింగ్ చేస్తామంటే బ్లాగ్ పోస్ట్‌లు గానీ, యూట్యూబ్ వీడియోస్ ద్వారా లైక్ వాటికి ఎస్‌సిఓ అంటే జస్ట్ ఆప్టిమైజేషన్ చేయడం ద్వారా మనం
మన త్రూ కంటెంట్ మార్కెటింగ్ ద్వారా చేసుకోవచ్చు. రిఫరల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. రిఫరల్ మార్కెటింగ్ అంటే మనకి ఈ యాప్ ఇన్‌స్టాల్ చేస్తే మీకింత కమిషన్ వస్తుందని ఇట్లా రిఫరల్ అకౌంట్స్ ద్వారా ఇవన్నీ ఆర్గానిక్ వేలో చేయొచ్చనమాట. అలాగే పెయిడ్ స్టోరేజ్ అంటే యాప్ సెర్చ్ యాడ్స్, డిస్‌ప్లే యాడ్స్, వీడియో యాడ్స్, ఇన్‌ఫ్లుయెన్సర్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా పెయిడ్ స్ట్రాటజీస్ కిందకొస్తాయి. హ్మ్. సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా జస్ట్ మనకి తెలిసినవే లైక్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్, రీల్స్, యాడ్స్ అండ్ ప్రీ లాంచ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడము, గివ్ అవేస్ ఇవ్వడము, మైక్రో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని నిచ్ రిలేటెడ్‌గా మనం కొలాబరేట్ అవ్వి వాళ్ళ ద్వారా ప్రమోట్ చేయించుకోవడము. మేజర్‌గా ఏంటంటే ప్రమోషన్స్ లైక్ ఆర్గానిక్ కానీ, ఇనార్గానిక్ కానీ మనకున్న వేస్ అన్నీ ఇయన్నీ యూజ్ చేసుకొని ప్రమోట్ చేసి జనాలకి అవేర్‌నెస్ కలిగించాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. అలాగే కాల్ టు యాక్షన్ బటను యూజ్ చేసుకునే యాప్ యూసేజ్ కూడా చాలా ఈజీగా ఉండాలి. అంటే కొంచెం క్లమ్జీగా ఉండి అర్థం కాకుండా ఉంది అంటే దాన్ని ఎక్కువ మంది యూజ్ చేయరు. బట్ ప్రతిదీ ఈజీ అండ్ నావిగేషన్ బాగుంటే మనం ఇక్కడ ఊబర్ ఏమో మనం ర్యాపిడో యాప్స్ చూస్తే అర్థమవుతది ఆ డిఫరెన్స్ అనేది. ఎంత తొందరగా మనకి వర్కౌట్ అవుతది. నావిగేషన్ కూడా ఎంత ప్రాపర్‌గా చూపిస్తది. ఇట్లా. అందుకే ప్రైస్ ఎక్కువైనా కూడా ర్యాపిడోని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు ఊబర్ కన్నా కూడా. ఆ యాప్స్ అనేవి ప్రాపర్‌గా నీట్‌గా డిజైన్ చేస్తే అది ఫాస్ట్‌గా కూడా ఉంటది. అండ్ పికప్ కూడా ఫాస్ట్‌గా ఉంటది. అట్లా ఇవన్నీ కూడా మనం ఆ యాప్స్ మీద కాన్సంట్రేషన్ చేసి చూడాలి. ఇవన్నీ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవటం ఇవంతా బడ్జెట్ స్ట్రాటజీస్ కంప్లీట్‌గా గూగుల్ యాడ్ క్యాంపెయిన్స్ యాడ్ చేస్తాం మనం. ఫేస్‌బుక్ యాడ్ క్యాంపెయిన్స్ దీంట్లో కూడా యాప్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, స్నాప్‌చాట్ వీటన్నిటిలో ప్రమోట్ చేసుకోవటం. ఇవన్నీ యాడ్ రన్స్ చేయాలంటే మనకి కంప్లీట్‌గా ఒక యాడ్ ఉంటేనే అది యాప్ ఉంటే మనము ఒక్కసారి రన్ చేసి రియల్ టైమ్ రిజల్ట్ అనేది చూపించొచ్చు. బట్ బేసిక్‌గా ఇక్కడ ఏముంటదంటే ఈ యాప్స్ అనేవి ఆల్రెడీ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం దానికి తగ్గట్టుగా కీవర్డ్ రీసెర్చ్ చేయడం టైటిల్స్, డిస్క్రిప్షన్స్ 50 క్యారెక్టర్స్ టైటిల్ అండ్ 80 క్యారెక్టర్స్ డిస్క్రిప్షన్ క్రియేట్ చేసి విత్ దాంట్లో ఇన్క్లూడ్ అయ్యేలాగా కీవర్డ్స్‌ని తీసుకొని ప్రమోట్ చేయడం. ఆ తర్వాత దాన్ని డైరెక్ట్‌గా ఎలా ప్రమోట్ చేయాలంటే ఆర్గానిక్ అండ్ పెయిడ్. ఆర్గానిక్ వచ్చేసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ యూజ్ చేసుకోవచ్చు. అలాగే కంటెంట్ మార్కెటింగ్, బ్లాగింగ్ గాని, ఇన్ఫోగ్రాఫిక్స్ గానీ, లైక్ ఇమేజెస్ కానీ ఇట్లా మనకి ఉన్న వేస్ అన్నీ యూజ్ చేసుకొని ప్రమోట్ చేసుకుంటాం. అలాగే పెయిడ్‌కి వచ్చేసరికి గూగుల్ యాప్ ఉంది కదా! అది ఒకటి. అండ్ అలాగే ఫేస్‌బుక్ యాప్ డౌన్‌లోడ్స్‌ది. ఈ 2 క్యాంపెయిన్స్‌ని యూజ్ చేసుకొని మనం రన్ చేస్తాం. యాజ్ యూజువల్‌గా రిమైనింగ్ అనాలిసిస్ అంతా అవన్నీ డౌన్‌లోడ్స్ అయినాయి. ఎంతమంది మళ్ళీ డౌన్‌లోడ్ చేసుకొని మళ్ళీ అన్‌ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఇవంతా కూడా డేటా క్యాలిక్యులేట్ చేయడం. అలాగే యాప్‌లో వచ్చే ఎర్రర్స్ అనేవి ఎప్పటికప్పుడు మనం టెక్నికల్ ఇష్యూస్ ఎలా వెబ్‌సైట్‌లో చూస్తామో, అలాగే ఈ యాప్‌లో కూడా మనం బగ్స్ అనేవి ఫిక్స్ చేస్తూ ఉండాలి. న్యూ కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉండాలి. అలాగే ఎవ్రీడే న్యూ యూజర్స్‌ని మన యాప్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉండాలి. ఇది మనం చేయాల్సిన ఎస్‌సిఓ పర్సన్స్ చేయాల్సిన వర్క్. ఇంకా రిమైనింగ్ అంతా కూడా మాక్సిమం డెవలపర్స్ చేస్తారు. బట్ మనకి ఈ టూల్స్ ఉన్నాయి కదా! ఈ టూల్స్‌ని యూజ్ చేసుకొని మనం అనాలిసిస్ చేస్తాం డేటా అనేది. ఈ డేటా అనాలిసిస్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసుకొని మనం స్ట్రాటజీస్ ప్రిపేర్ చేసుకోవడం ఇవన్నీ చేయాలి స్టెప్ బై స్టెప్. ఓకే అండి. ఓకే మ్యామ్. మెటీరియల్ పంపించానా మీకు? లేదు పంపలేదు. యాప్స్‌ది పంపియలేదా? లేదు. మీ దగ్గర పెట్టుకొని పంపిస్తాను. అలాగే ఇంకా రిమైనింగ్ టాపిక్స్ కూడా కంప్లీట్ చేసేద్దాము. సరే మ్యామ్. సరే మీరు ఎప్పుడు ఫ్రీ ఉంటారో చెప్పండి. ఒకరోజు జస్ట్ మీ